హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. వేణుస్వామి వివాదం నేపథ్యంలో వామాచారం మీద కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. సహజంగా దక్షిణాచారం ఎక్కువగా అమల్లో ఉండేది. అయితే వేణుస్వామి లాంటి వాళ్ళు వామాచారానికి మరింత ప్రాముఖ్యతను ఇచ్చారన్న దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. అయితే వామాచారం చేయడం కరెక్టా కాదా అనేది ఇప్పుడు ప్రధానమైన ఇష్యూ అయింది. సో ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. మనతో పాటుగా శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు, మహాగౌరి ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు ఉన్నారు మనతో పాటుగా. నమస్తే సార్. నమస్తే అండి. హరి ఓం శివం. సార్, ఇప్పుడు ప్రధానంగా మొన్న వేణుస్వామి వివాదంలో హ్మ్. చర్చకొచ్చిన అంశం ఏంటంటే, హ్మ్. అసలు వామాచారమే లేదు. హ్మ్. అసలు వామాచారం చేయటం అనేది ఒక అనాచారం హ్మ్. అనేది ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. హ్మ్. కొన్ని ఛానళ్ళు, ప్రముఖ జర్నలిస్టులు ఫోకస్ చేస్తున్నారు. ఓకే. దానికి చాగంటి వారి ప్రవచనాన్ని కూడా జోడించి చెప్తూ ఉన్నారు. హ్మ్. సో, వేణుస్వామి చెప్పేదాకా చాలా మందికి వామాచారం అనేది తెలీదు. అంటే మీలాంటి పండితులకి, మేధావులకి తెలుసు. సాధారణమైన వాళ్లకు ఇదేంటి చాలా మందికి తెలుసు. అమ్మవారికి నైవేద్యంగా మాంసము, మందు పెడతారని తెలుసు. కానీ ఇదేంటో ఆ ఆచారం ఇప్పటి నుంచి యెస్. యెస్. వస్తుందని, యెస్. దానికి ఒక వామాచారం అని, దానికి సెలబ్రిటీలు కూడా అలాంటి పూజలు చేసుకుంటారని చాలా మందికి అవగాహన లేదు. అవును. మొత్తం అవును. మీద అవగాహన ఇప్పుడు వచ్చింది. కానీ దీని మీద కూడా పెద్ద వివాదం అయిందండి. హ్మ్. హ్మ్. నిజంగా వామాచారం అనేది అవగాహన లేకుండా చేస్తున్న అనాచారమా? హ్మ్. అంటే అన్ని విభాగాల్లో అండి హ్మ్. మనం జరిగే తప్పుల్ని ఖండించడంలో ఎటువంటి తప్పు లేదు. హ్మ్. ఓకే. అసల ఆ ఆచారమే తప్పంటే కరెక్ట్ కాదు. ఓకే. తంత్రశాస్త్రంలో చాలా క్లియర్‌గా రకరకాల ఆచారాల గురించి చెప్పబడింది. హ్మ్. ఓకే. ఇప్పుడు మన దక్షిణాచారం మన దక్షిణ భారతదేశం మొత్తం దక్షిణాచారంలోనే ఆరాధన చేస్తాం దేవీ దేవతల్ని. హ్మ్. మరి అంతకుముందు హ్మ్. మనం దక్షిణాచారమే పాటించేవాళ్ళం ఇదివరకు. హ్మ్. కౌళవం లేదా మన దగ్గర? ఓకే. ఉంది కదా! హ్మ్. బలి కార్యక్రమాలు కంచి కామాక్షిలోనే కంచి కామాక్షి దేవతకి ప్రతిరోజు బలి కార్యక్రమం ఉండేది. హ్మ్. జంతు బలి కార్యక్రమం ఉండేది. మరి మహానుభావుడు ఆదిశంకరాచార్య స్వామి ఆయన ఈ పెద్ద పెద్ద క్షేత్రాలన్నిటిని ఆయన సందర్శించి ఉగ్ర దేవతలుగా ఉన్న అమ్మవార్లని శాంతింపజేయించి శ్రీచక్రంలో వారి యొక్క శక్తిని నిగూఢపరిచి అక్కడ దక్షిణాచారాన్ని ఆయన హ్మ్. ప్రవేశపెట్టడం. హ్మ్. అప్పటి నుంచి ఆ అమ్మవార్లని మనం దక్షిణాచార పద్ధతిలో మాత్రమే కొలవడం మనం చేస్తున్నాం. హ్మ్. మరి రీసెంట్‌గా మన వారాహి నవరాత్రుల్లో మేము కూడా కామాఖ్యలో 10 రోజుల పాటు దశమహావిద్య మహాయాగం చేశాం కదా! దక్షిణాచార, వామాచార, కౌలాచార పద్ధతిలో 3 పద్ధతుల్లో చేశాం. చేసినప్పుడు నాకు కూడా కొంచెం సందేహం ఉంటది కదా! సందేహం ఉన్నప్పుడు అన్ని టెక్స్టులు మనం రిఫర్ చేసినప్పుడు చాలా క్లియర్‌గా స్వామి ఆదిశంకరాచార్య స్వామి అక్కడ గూడా అంటే కామాఖ్య గూడా విజిట్ చేశారని, విజిట్ చేసి ఆయన అమ్మవారు అంటే రకరకాల కథనాలున్నాయి దీని మీద. అమ్మవారు కల్లో కనిపించిందని, ఓకే. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలని అడ్డుకోవద్దని చెప్పిందని రకరకాల కథనాలున్నాయి. బట్ ఏది ఏమైనా గానీ ఆయన అక్కడ ఆచారాల్ని కంటిన్యూ చేయమన్నట్టుగానే ఉన్నాయక్కడ. టెక్స్ట్‌లన్నిటిలో గూడా మనకి అన్ని ఆర్టికల్స్‌లో దాని గురించి అలాగే రాయబడి ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, తంత్రశాస్త్రంలో హ్మ్. వామాచార, కౌలాచార పద్ధతుల్లో విధి విధానాలు ఉన్నాయి. విధి విధానాలు ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ దేవీ దేవతల్ని అలాగే ఆరాధించాలి. ఓకే. ఓకే. ఇక్కడ అంటే ఇవన్నీ ప్రతీది గూడా మనం పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా చెప్పేవి కాదు. ఓకే. హ్మ్. అంటే ఉగ్ర దేవతలంటే ఏంటి? ఈ దేవతలంటే ఏంటి? భగవంతుడంటే ఏంటి? ఇవన్నీ ప్రతీది కూడా మనం మీడియా ముఖంగా చెప్పేవి కాదు. ఇప్పుడు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒకటి చెప్పాడు. హ్మ్. "నువ్వు ఎవరినైతే ఉపాసిస్తావో ఆ లోకానికెళ్తావు" అన్నాడు. "నువ్వు నాగదేవతను ఉపాసించావు, నాగలోకానికెళ్తావు. నువ్వు కుబేరుని ఉపాసించావు, యక్షలోకానికెళ్తావు. అట్లాగే దేవతా ఉపాసన చేసావు, అగ్నిదేవుడినో, వాయుదేవుడినో ఎవరినో దేవతా లోకానికెళ్తావు. అదే భగవంతుడు మహా ఉత్కృష్టమైన భగవంతుడిని ఆరాధన చేశావు అంటే భగవంతుడిగా ఐక్యమవుతావు అంటే ముక్తి పొందుతావు అని భగవంతుడు శ్రీకృష్ణుడే చెప్పాడు చాలా క్లియర్‌గా. ఓకే. మరి ఇట్లా రకరకాల ఆరాధనల్లో ఈ ఉగ్రదేవత ఆరాధనలు కూడా ఉన్నాయి. ఉగ్రదేవత ఆరాధనలకి కంపల్సరీగా
కొన్ని శాస్త్రంలో చెప్పినట్టుగా విధి విధానాల ప్రకారమే చేయాలి. మరి క్రితం సంవత్సరం మరి దశమహావిద్యల యాగాన్ని మనం హైదరాబాద్లో కూడా నిర్వహించాం. మరి అప్పుడు కంప్లీట్గా దక్షిణాచారంలో మాత్రం చేసాం. ఎందుకు? ఇక్కడ మన విధి విధానాలు ఏవైతే మనం ఆచారాలు ఉన్నాయో దాని ప్రకారమే మనం చేయాలి. ఇప్పుడు మనం కామాఖ్య వెళ్ళాం మొన్న. ఇప్పుడు కామాఖ్య వెళ్ళినప్పుడు బీ ఏ రోమన్ ఇన్ రోమ్ కదా. అట్లాగే మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడ ఏ ఆచారం ఉందో ఆ ఆచారం పాటించాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి అమ్మకి పరవాన్నం పెడతా అంటే కుదురుద్ది. ఓకే. అంటే ఆయన అంటాం చాగంటి వారు ఒక ప్రవచనంలో ఆ. చెప్పటం ఏంటంటే అమ్మవారిని అమ్మ అని మనం సంబోధించడం వేరు, అంటే భక్తితో ఆమెను ఆరాధించడం వేరు. ఎస్. అమ్మవారిని గాయపరిచి మనం ఆరాధించడం వేరు. ఇది గాయపరిచి ఆరాధించటము. శారదాదేవిని తమ శిష్యులు ఉపాసన ఆమె చెప్పే మాటలు వింటూ ఒక ఆయన వెళ్ళేసి ఆమె కాలిని ఆమె బొటన వేలిని గాయపరిచాడు. గాయపరిచిన తర్వాత ఎందుకయ్యా ఇలా చేసావంటే అందరికంటే నేను మీ శిష్యుడిని గుర్తుండాలి, ప్రేమతోనే చేశాడు కానీ గాయం చేశాడు. సో అలాంటిదే వామాచారం కూడా. అవగాహన లేక చేసేది అనేది ఆయన చెప్పిన ప్రవచనంలో ఉంది. ఇది ఆచారం ఉండొచ్చు, అవగాహన లేకుండా ఆచారం వస్తే ఆచారాన్ని మనం సవరించుకోవాలి కదా. ఎస్. అంటే ఆదిశంకరాచార్యుల వారు స్వామివారు ఉన్నప్పుడు ఆయన యొక్క అవతారం. ఓకే. ఆయన ఆదిశంకరాచార్యుడు అంటే సాక్షాత్ శివుని యొక్క అవతారం. ఆయన అవతారంలో కొన్ని వేల మతాలను ఆయన ఖండించాడు. ఆయన ఎన్నో వేల మతాలని ఖండించాడు. అవన్నీ అసలు ఇవాళ లేవు. ఇవాళకి కూడా కొన్ని మతాలు ఇంకా ఉన్నాయి, వర్ధిల్లుతున్నాయి. అంటే ఏంటి? వాటిలో ఉండే విధి విధానాలు కొన్ని, అది శాస్త్రం అంటే ఒక శాస్త్రాన్ని ఇంకో శాస్త్రం కంపల్సరీ కాంట్రడిక్షన్ అవుద్ది. బట్ అక్కడ మనం ఆ వామాచార పూజలు తీసుకొచ్చి హైదరాబాద్లోనో విజయవాడలో చేస్తే తప్పు, కానీ ఆ శక్తిపీఠంలో ఆ అమ్మల దగ్గర చేస్తే తప్పేంటి? ఓకే. ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వేణుస్వామి అనే జ్యోతిష్కుడు ప్రతిదీ కూడా వామాచార పూజలన్నీ కూడా ఆయన ఆఫీసులోనో లేకపోతే క్లయింట్ యొక్క ఇంట్లోనో చేసేయడం అనేది ఒక చాలా ప్రాబ్లమాటిక్. ఓకే. అలా చేయడం అనేది కరెక్ట్ కాదు వామాచార పద్ధతిలో. ఓకే. ఆ ఉగ్రదేవతలు దక్షిణాచార పద్ధతులు కావాలంటే ఇక్కడ కొలుచుకోవచ్చు, మన ఇంట్లో అయినా కూడా కొలుచుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ వామాచార పద్ధతిలో ఇక్కడ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. రెండోది, ఏ ఆచారంలో అయినా సరే ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. ఓకే. ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ఖండించాలి, అంతేగాని మొత్తం టోటల్గా కంప్లీట్గా ఇది కాదు, కరెక్ట్ కాదు అని చెప్పడం లేదు. ఓకే. అది నిజంగా కరెక్ట్ కాకపోతే ఓకే, స్వామి ఆదిశంకరాచార్యుల వారే వద్దని చెప్పేవాళ్ళు. ఓకే. లేదు తర్వాత ఇంకా ఎంతోమంది సంఘ సంస్కర్తలు కూడా వచ్చారు. ఓకే. వాళ్ళు కూడా దాన్ని ఆపించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఓకే. బలులు ఇవ్వడం కరెక్ట్ కాదని మామూలుగా అనేక సందర్భాల్లో పెద్ద ఉద్యమాలే జరిగినాయి కదా. ఎగ్జాక్ట్లీ. కానీ మరి అక్కడ ఎందుకు ఆపలేకపోయారు? ఓకే. ఈవెన్ ఇప్పుడు కూడా మైసమ్మ, గండి మైసమ్మ దగ్గరికి వెళ్తారు, కోడినో మేకనో బలిస్తారు. సో ఈ బలుల అంటే ఆచారం అయితే అట్లా కొనసాగుతుంది, కానీ దాన్ని మాత్రం అఫీషియల్గా అయితే అది నిషేధమే కదా. ఎస్, నిషేధమే. ఒకటి, మనకి ఏ శాస్త్రంలో చెప్పిందో ఆ శాస్త్రాన్ని మనం ఫాలో అయితే ఈ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాకు మాంసం తినే అధికారం లేదు. ఓకే. నా కులానికి లేదు. ఓకే. నా కులానికి లేనప్పుడు నేను మాంసం తినకూడదు. మీ కులానికి మాంసం తినే అధికారం ఉంది. మీ కులానికి మాంసం తినే అధికారం ఉన్నప్పుడు మీరు తినడానికి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదా. అది దేవుడికి పెట్టి తింటే ఏంటి, మామూలుగా వండుకొని తింటే ఏంటి? ఓకే. అది ఆ ఆచార వ్యవహారాలు కులాన్ని బట్టి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పాటించడంలో తప్పులేదు. నేను తింటే అది పెద్ద అనాచారం. ఓకే. అంతేగాని మీరు కూడా ఎందుకు తినకూడదు? భగవంతుడికే సమర్పిస్తున్నప్పుడు మీరు కూడా తినకూడదు, ఎందుకు తినకూడదు? అంటే భగవంతుడే స్వీకరిస్తున్నారు, అమ్మనే స్వీకరిస్తుంది. మందు మాంసం అమ్మనే స్వీకరించమని మనం పెడుతున్నప్పుడు మనం ఎవరు? మామూలు మనుషులం. మీరు కూడా తినచ్చు. దశమహావిద్య మహాయాగం చేసినప్పుడు అంటే ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు చాలా మంది రకరకాల అపోహలు ఉంటాయి కదా. అక్కడ మద్యం తీర్థం చేస్తారు, మాంసం పెడతారు ప్రసాదం కింద అని చెప్పారు. ఓకే. చెప్పినప్పుడు సరే, నేను మనసులో ఒకటే అనుకున్నా, సోహం స్థితిలో మనం గనక
అటువంటి ప్రసాదాన్ని తీర్థాన్ని తీసుకుంటే గనక ఎటువంటి తప్పు ఉండదు, దాంట్లో డౌటే లేదు. ఓకే, అది నేను చెప్తే ఏదో విపరీతంగా అనిపించవచ్చు మీకు, బట్ ఆ స్థితిలో నేను తీసుకోవడానికి కూడా రెడీ. కానీ అక్కడ అటువంటివి ఇవ్వరు మనకి. ఓకే, అదొక అపోహ. అపోహ. చాలా అభూత కల్పనలు ఉన్నాయి, చాలా భయంకరంగా. అంటే మీరు వెళ్తే గురువు గారు అంటే ఆ, సబ్జెక్ట్ నేను డివేట్ అవుతున్నానేమో కానీ, ఆ, బట్ నా ఉద్దేశం అమ్మవారే మీరు మాంసం మద్యం తీసుకుంటున్నప్పుడు బ్రాహ్మణులు అయితేనేమి, వైశ్యులు అయితేనేమి, ఇంకొకరు అయితేనేమి ప్రతి మనిషి తినొచ్చు తాగొచ్చనే కదా అర్థము. ఎస్. కానీ మన ఆచారం అది కాదు కదా. మనం దక్షిణాచారంలో మనం పాటించేవాళ్ళం. దక్షిణాచారం పాటించేవాళ్ళం అక్కడికి వెళ్ళి మద్యం మాంసం తింటా అంటే ఎట్లా కుదురుద్ది? ఓకే, మీరు వామాచారంలో అక్కడ పుట్టారు, ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు ఎప్పటి నుంచో, నో ప్రాబ్లం మీకు. అంతేగాని రకరకాల ఆచారాలు ఉంటాయండి. రకరకాల ఆచారం ప్రతిదాన్ని మనం ఖండించుకుంటే ఎలా పోతాం? ప్లస్ అది శాస్త్రంలో ఉందా లేదని ఇంపార్టెంట్ కదా. ఓకే, తంత్ర శాస్త్రంలో చాలా క్లియర్గా ఉంది కదా. ఓకే, అమ్మవారికి అన్నిటికన్నా ఇష్టం ఏంటి? సదాచారం. అమ్మవారికి సాత్విక రూపంలో మాత్రమే కొలిస్తేనే ఆవిడ చాలా ప్రసన్నం అవుతుందని చెప్పింది. లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం ఏదైనా కానీ, స్వామివారిని కానీ, అయ్యవారిని, అమ్మవారిని కానీ సాత్విక ఆరాధన చేస్తేనే చాలా ఇష్టం అని చెప్పారు మరి వాళ్ళు. ఓకే, కానీ ఇవి లేకుండా లేవు కదా. ఓకే, దాన్ని మనం మీడియా ముఖంగా అన్నీ బయట పెట్టలేమండి. ఓకే, అంటే ఈ ఉగ్ర దేవతలు ఏ స్టేజ్లోకి వస్తారు? ఓకే, అవన్నీ కూడా కాంట్రవర్సీ అవుతాయి. ఓకే, కాబట్టి ఏంటంటే తంత్రశాస్త్రంలో ఆ దేవతలకి ఆ ఆరాధన అక్కడ పర్మిషన్ ఉంది. పర్మిషన్ ఉంది మీన్స్ ఇచ్చి తీరాలి, చేసి తీరాలి. చేయకపోతే ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, కాబట్టి దానికి ఒక ఆర్టికల్ చదివాను. ఓకే, ఒక పిహెచ్డి స్కాలర్స్ ఒక ఆర్టికల్ చదివాను. నాకు కూడా కొద్దిగా ఏంటి ఇట్లా మరి ఆదిశంకరాచార్య స్వామి అక్కడ ఎందుకు ఖండించలేదు దీన్ని అని చెప్పి ఒక మీమాంస ఉండే నాకు కూడా. ఆర్టికల్ చదివినప్పుడు ఒక 78 పేజీల ఆర్టికల్ ఉంటుంది. దాంట్లో స్వామి చాలా క్లియర్గా ఆ పిహెచ్డి స్కాలర్ రాశారు. స్వామి విజిట్ చేశారని చెప్పి ఈ ప్లేస్ని, స్వామి ఈ సాక్రిఫైస్ని ఆపొద్దని చెప్పారని, ఆపితే ఈ భూమి మీద వాయువు నీరు ఆగిపోతుందని చెప్పారని ఆర్టికల్లో రాయడం జరిగింది. ఓకే, అది ఎంతవరకు నిజం అనేది నేను ఇంకా దాని మీద కూడా నేను చాలా రీసెర్చ్ చేయాలి. ఓకే, అది ఎంతవరకు నిజం, ఆచారం ఎంత గొప్పది, ఏంటి కరెక్టా కాదా అనేది ఆలోచించాలి. రెండోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక శక్తిపీఠంలో ఎటువంటి ఆచారం ఉంది. ఓకే, అక్కడ ఆచారం కంపల్సరిగా ఆ ఆచారంలోనే జరగాలి. ఓకే, అంతేగాని ఆచారం తీసుకొచ్చి హైదరాబాద్లో చేస్తాం, మీ ఇంట్లో చేస్తాం, మా ఇంట్లో చేస్తాం అంటే కరెక్ట్ కాదు. అటువంటివి మనం ఖండించాలి. అంతేగాని అసలు ఆచారాన్ని ఖండించడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే వామాచారం ఎక్కడ ఆచారాలు అక్కడ పాటించాలి, ఎక్కడ పద్ధతులు అక్కడ పాటించాలి. సో అది ఆ లైన్ తప్పకుండా చేసుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది లేదు. అట్లా అని చెప్పేసి వామాచారాన్ని పూర్తిగా నిషేధించాలి, అసలు లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదని మురళీకృష్ణ గారు అంటున్నారు. నమస్తే.